మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుందని సోదరి కవితను ఉద్దేశించి చెప్పారు. కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతుందని, ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గారని తెలిపారు. బెయిల్ కోసం అపీల్ చేశామని, వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు. సిసోడియాకు బెయిల్ రావడంతో మిగతా వాళ్లకు వస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుందని సోదరి కవితను ఉద్దేశించి చెప్పారు. కవిత జైల్లో చాలా ఇబ్బందులు పడుతుందని, ఇప్పటి వరకు 11 కిలోలు తగ్గారని తెలిపారు. బెయిల్ కోసం అపీల్ చేశామని, వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు. సిసోడియాకు బెయిల్ రావడంతో మిగతా వాళ్లకు వస్తుందని భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన సోదరి కవిత ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో కొన్ని మాట్లాడినటువంటి కేటీఆర్, సుంకశీల అంశంపై మాట్లాడినటువంటి కేటీఆర్ ఆ తర్వాత మీడియాతో చిట్చాట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా కవిత జైల్లో ఉండేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు కవిత జైల్లో ఉండడం వల్ల 11 కిలోల వరకు తగ్గారు. దానివల్ల బీపీ కూడా వచ్చింది. సగటున రోజు 2 టాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. సిసోడియాకు బెయిల్ వచ్చిన అంశంపై కూడా కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. సిసోడియాకు బెయిల్ వచ్చిన అంశము ఆలోచించి మాట్లాడాలి. సిసోడియాకు వచ్చింది కాబట్టి మిగతా వారికి కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా నిన్న మేము అప్పీల్కి వెళ్ళాము. బెయిల్ అప్లై చేసుకుంటే కనుక నెక్స్ట్ వీక్ కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా జైల్లో కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 11,000 ఉండాల్సినట్టు చోట 30,000 మంది ఖైదీలను ఉంచుతున్నారు. నిరంతరం జైల్లో లైట్లు వేసి ఉండడం వల్ల కూడా కాస్త కంటి చూపుకు సంబంధించిన విషయంలో కవిత ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటుగా జైలుకు వెళ్ళొచ్చినటువంటి సందర్భాన్ని ఉదాహరిస్తూ గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జయలలిత కూడా జైలుకు వెళ్ళొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేశారు. రాజకీయంగా పోరాడాల్సి వచ్చినప్పుడు ఇటువంటి తప్పుడు కేసులు, ఇతరత్ర ఇబ్బందులు తప్పవు. అది రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి లీడర్లు ఎవరైనా కావచ్చు, మహిళలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, పర్టికులర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ జైలు కూడా ఉదాహరిస్తూ గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. జైలుకు వెళ్ళొచ్చినటువంటి ఏ లీడర్ అయినా కూడా భవిష్యత్తులో పెద్ద లీడర్లుగా ఎదిగే అవకాశం ఉంటుందంటూ కూడా తన సోదరుని ఉద్దేశించి కేటీఆర్ కొన్ని ఆసక్తికర కామెంట్ చేశారు. సో మొత్తానికి ఇప్పటివరకు జైల్లో ఉన్నటువంటి కవిత నెక్స్ట్ వీక్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.